ఈ ఉత్తమైన కృప చేత ప్రేమ చేత కాచవచ్చు. ఇదిగో ప్రభా, ఈ యొక్క మాసం ప్రభా ఉపయోగంలో ప్రభా తగినంత మాత్రాన్ని ఉపయోగించుకుంటున్నాం. ఏదైతే అంశాలుగా కలిసి దానికి కావాల్సినటువంటి ఆహారం పంచగలిగిన ఏ సంస్థలను ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుభ్రంగా నుండి ద్వితీయోపదేశకాండం రెండవ అధ్యాయం జాగ్రత్తగా స్పీడ్ అవుతుంది. ఉదాహరణండి రెండవ అధ్యాయం అంత యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలండి. ఇక్కడ దేవుని యెహోవా మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, ఇదిగో ఈ మన్యము చుట్టూ నీవు తీరక చాలు. ఈ ధోరణి ఈ సంవత్సరాంతంలో అది మనకు తిరిగి మనకు ప్రారంభిస్తాము. ఏం తిరిగావు అంటూ అవసరండి. ఉత్తర దిక్కుకు తిరుగుడి మరియు చాలు. అదే తక్షణంగా ఉన్నాడు. ముందేమో ఈ మన్యమందు తీరకాలు చాలు అన్న దేవుడు మోషే ఇది ఉత్తరకు చూడు. ప్రాధాన్యత ఉత్తరకు చాలా ఉంది. అయ్యా తూర్పు దిక్కు దండం పెట్టి చూడండి, దండం పెట్టమంటారు. సెకండ్లీ దేవుడు యెహోవా ఏం చెప్తున్నాడు? ఉత్తరకు చూడదు. ఉత్తరికి ప్రాధాన్యత కాబట్టి ఆలోచన చేయండి. ఇదిగో గతించిన కాలం చాలు. ఏ కాలం? ఎందుకని వాళ్ళు అట్లా తిరిగారు? ఇస్రాయేల్ ప్రజల 40 సంవత్సరాలు తిరిగారు. 40 రోజుల ప్రయాణము, 40 రోజులు అని ప్రయాణం 400 ఏళ్ళు. ఎందుకని? అది తిరిగి చోటే మనలోని గత సంవత్సరం అన్ని చేశాం. తిరిగామని ప్రసంగా చూస్తున్నాం. కాబట్టి కదా ఆ మార్గం రావటం, మళ్ళీ పోవటం అది కదా మార్గం. 40 రోజుల ప్రయాణము 400 ఏళ్ళు. ఎందుకు గారు కారణం ఏంటి అంటే చూడండి, 1 పత్రిక 1 పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం 10:5. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయింది. ఎవరిస్తున్నామే దేవుడికి ఇష్టం. ఇప్పుడు ఈ 400 ఏళ్ళు, ఈ 40 సంవత్సరాలు తిరుగుతున్నట. ఎందుకని? ఆ తిరిగి చోటే చాలు అంటూ ఎందుకని అడిగారు? దేవుడికి ఇష్టంగా ఉండాలి. ఇష్టం ఉంటుంది. ఈ దినం ఇష్టలున్నావా దేవుడికి? ఇక్కడ వారందరూ ఎంతమంది ఇష్టంగా ఉన్నారు ఆయన? ప్రజలు కాదు, చూసేవారు కాదు, కానీ దేవుడు చూసినప్పుడు ఇష్టంగా ఉన్నావా అంటూ అవసరం లేదు. అయితే వారిలో ఎక్కువ మంది ఎందుకని? చాలా మంది దేవుడికి ఇష్టంగా ఉండకపోయినా కదా అరణ్యములో ఎందుకని అరణ్యంలో సంబంధించమంటే అక్కడ అవులైపోయాడు. ఇష్టం లేదు అందుకనే అరణ్యంలో చనిపోయాడ. వారు ఆశించిన ప్రకారము మనము ఏమన్నారు? ఆశించారు. నేను ఆశించేవాళ్ళు
మోసే నడిపిస్తూ అరణ్యంలో కానీ వారు ఆంజలని అందులో నేనే కాంతంలో చూడకుండా చేయవలిస్తే వచ్చులో వాళ్ళకు తింటాం కావాలి, మాంసం కావాలి కానీ అంటే రాసింది ఆ పాపం కోసమే, దొంగలం కోసమే, హింసనం కోసమే, మోసం కోసమే. అందుకని వాళ్ళట అరణ్యంలో రాలిపోయాడట. వారు ఆశించిన ప్రకారము మనం చెడ్డవాటిని ఎవరు వారు ఆశించారు. కానీ నువ్వేంటి ఆశిస్తున్నావా చెడ్డవాడిని? వాళ్ళట చెడ్డవాడిని ఆశించారు, పారైపోయారు. మనకేం హెచ్చరిక, నేను కూడా ఆశించకూడదు. ఈ సంగతులు మనకు దృష్టాంతములున్నది. గుర్తు అయ్యా చూసేవా, 40 సంవత్సరాలు అని ధ్యానం చేస్తూ దీని నేషనల్ కాబట్టి పారైపోయావు, నశించిపోయావు. సమరంలోనే చర్చ చేశారు. అయితే నియమంగా చదివిస్తున్నావా? కాబట్టి మనం ఇష్టంగా ఇష్టం ఉండాలి, దాన్ని ఆశించకూడదా? తిరుగుటకును త్రాగుటకును కూర్చోండి తినట ఆడు. అదే మనం చూడండి, ఒక 20 నిమిషాల్లో ఎదుగుతుంది, 20 నిమిషాలు ఎదుగుతుంది చూస్తాం. తినటం త్రాగటం, నాట్యం ఆడటం, ఆట ఆడటం, తిరుగుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకులు ఉండదు. అది బొమ్మలా? ఏది బొమ్మలా? అది కాదు. ఏమైతే దేవుడితో ప్రేమిస్తూ అదే విగ్రహం. నేను ప్రేమించాను చెప్తానికి, ప్రకటనకి, నాట్యం ఆడతాను, పాడు అంటే విగ్రహమే. కాబట్టి విగ్రహం ఉండకూడదు. మరియు వారి వలె చూడండి ఏం చేయాలి వాళ్ళు అంటే, మన పూర్వ సందేహాలు ఇక్కడ పౌరు మరి ఎమిషించారు ఆయన చాలా మంది. కమ్యూనిటీ కావాక వాళ్ళు చేసే పనులు ఎవరికి ఇష్టం లేదు, కానీ ఇష్టం కదా. కాబట్టి తినడానికి ప్రార్థించారు. కాబట్టి వారు కొందరేమో విగ్రహాలు అయ్యారు, విభజించారా? వారిలో కొందరు విభజించి ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. ఎందుకని సంఖ్యాకాలంలో చేస్తే చనిపోయారు అందరూ. చెవులు వచ్చి అంటే ఆ దైవం మధ్య గుర్తొస్తుంటే అది 2020 కరోనా అంత చచ్చిపోయినట్టు ఇంకా మనకేం సరిగా అయ్యా భయభక్తులు ఉండండి. అంతేకాదు ఏమండి ఒకసారి 1 పేపరు 4 అధ్యాయంలో వచ్చినారు. 1 పేపరు 4:3 మనం పోగిరి చేస్తారు. ఈ విధంగా పోషించండి. ఇలా పోగు చేస్తారండి అంటే పోతుందంటే అల్లరి పెద్దవాళ్ళు కూడా చేస్తారు, చిన్నవాళ్ళు చేస్తారు, సమాజం చేస్తారు. అల్లరి అంటే ఎగతాలు చేస్తారు, ఎగతాలు. కాబట్టి దురాశలు ఏమిటి? దురాశ అంటే మనకేమిటి? అది కావాలి. మూడవది మద్యపానము. చూడండి వీరులై
ఎవరిని ఇక ఈ రోజంతా అరే ఒక 2 నిమిషాలు నడబోతుంది. మధ్యం 20 ప్రతి కొట్టుకోండి ఎంతగా 20 పడుతున్న మధ్య అల్లరితో కూడిన ఆట పాడాలని వారు పాడలేదని చాలా భయంకర పాటలు. అల్లరితో కూడిన ఆట పాడలు చేయలేదని విగ్రహ పూజలు మొదలైన వాటి నడుచుకోవచ్చు. అయ్యా అనేది విగ్రహ పూజ ఏమి నడుచుకోవచ్చు. గతకాలం చాలు కాబట్టి గతకాలం అంటే ఇప్పుడు కాలం చాలయ్యా, గతించిన కాలమే చాలు అని గతించిపోతుంది. ఇక అంటే చాలని అదిగో ఇక వీడిగా చెప్తున్నా దేనికి వీడుకోదు సంవత్సరానికి. మరి నువ్వు వీడుకో చెప్పావు ఉన్నాయి నీ లోపల అందరూ వీడుకో చెప్పావా? ఏం చెప్తావు? 2 సార్లు చెప్తావు కానీ నీ లోపల ఉండేది సార్లు చెప్తావా? నిశ్చయిస్తావా? నీ అంతమే పోయి కనబడదు కానీ దేవుడు కనపడుతుంది కాబట్టి అండి నీ యొక్క అంతరంగాన్ని దేవుడు చూస్తారట. కాబట్టి గతించిన కాలం చాలు. గ్రహించడంలో దేవుడు సాంస కాబట్టి అందుకని నేను హెచ్చరిస్తున్నాడు. అందుకని భవిష్యత్తు దేవుడు ఎందుకు ఉత్తరికెందుకు చెబుతూ ఉత్తరం దిక్కు చూడండి. ఉత్తరం దిక్కు ఏముంది? ఉత్తరం దిక్కులో చూసారి యెషయా 40 అధ్యాయము 14, 13, 14 వచ్చినాడు. యెషయా 48, 13, 14. నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేయుచున్నది. నేను వాటిని పిలవగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుచును. మీరందరూ కూడి వచ్చి ఆలకించుడి. వాటిలో ఏది ఈ సంగతి తెలియజేయను. యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారము బబులోనుకు చేయును. ఇక్కడ అదే చూడు చెప్తాడు 48 వచ్చిన కీర్తన 42. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన ఎవరండి? ఎవరైనా మహారాజు రేపు చూసారు. ఉత్తర దిక్కు రేపు చెప్తూ ఆయన ఉత్తర దిక్కు చూడండి. ఉత్తర దిక్కు ఉత్తర దిక్కు ఏముంది? మహారాజు పట్టణం ఉంది. అందుకని యోపేమ ఉంటాడు. యోపేమలో 23 జాము చూడండి. 23 ఆయన తన అధిక బలము చేత నాతో వ్యాజ్యమాడునా. ఆయన అలాగు చేయక నా మనవి ఆలకించుడు. అప్పుడు యథార్థవంతుడు నేను తూర్పు దిశకు వెళ్ళను. ఆయన అచ్చట లేదు. పడమటి దిశకు వెళ్ళను. ఆయన కనపడలేదు. ఆయన పనులు జరిగించు. ఉత్తర దిశకు ఏమన్నా పనులు తూర్పు లేదు. సూర్యుడు తీస్తున్నాడు. పడమటి ఏం చేస్తాడు? అస్తమిస్తున్నాడు. మరి దక్షిణ ఏంటి? దక్షిణంగా సంఘముడు అవసరం ఎలా? ఇక్కడ ఉత్తరకు పనులు చేస్తున్న పనులు అందరూ ఉత్తరికండి చాలా ప్రాధాన్యతగానే అయితే. అందుకని ఉత్తర దిక్కు వాళ్ళు వారు ఉత్తర దిక్కుల వాళ్ళు అనేవారు దుర్మార్గులు అంటే అలాంటి దుర్మార్గుల నుంచి నివాసం చేస్తే వాళ్ళు మాత్రం దేవుడికి ప్రేమ వస్తుంది. అంటే సభాపరం అంటే అక్కడ ఉన్నస్థలం ఉందట.
అందుకే ఒకసారి అదే కీర్తనలు 59:12 59:12 ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి అని ఉత్తర దక్షిణగా నేను నిర్మించింది. అంటే ఉత్తరమేంది దక్షిణమేంది? ఉత్తరం ఏముంది? మహారాజు పట్టణం. దక్షిణం ఏముంది? సంఘం. తేమాలో నుండి తేమా అంటే తేమ అనగా ఉండ స్థలము, ఎత్తైన స్థలము. హేర్మోను అంటే ఉత్తర దిక్కు. అందుకనే హబక్కు రాస్తున్నాడు 3వ అధ్యాయంలో 3వ వచనంలో. కాబట్టి తేమగా నుండి వస్తావా? నీ పాపాన్ని విడిచిపెడతావా? నీ దుర్మార్గతను, దుష్టత్వము, వేషధరణ, అసూయ ఇవన్నీ తీసేసుకుంటావా? కాబట్టి ఇక్కడి నుంచి అయినా ప్రభా, ఈ కాలము గతించిపోతుంది, దీనికి వీడుకోలు చెప్తే ఏటికి వీడుకోలేదు? ఏం చెప్పాలి వీడుకోలు? 1 పేతురు 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. దాని వీడుకోలు చెప్పాలి. వీడుకోలు అన్నది ఇక దాని జోలికి పోను. చూడండి ఒకసారి 3వ వచనం. ఒకటో పేతురు 4:3 మనము పోకిరి చేష్టలు పోకిరి చేష్టాలు, దురాశ అంటే దురాశ ఏంటుంది? మనకు చూసేవని కావాలా? అది చూసామనుకో ఖచ్చితంగా. అందుకు దురాశ చూసేట దావీదు చూసేట ఏం కలిగింది? దురాశ కలిగింది. ఏం చేయాలి? దురాశ కలిగితే అది పొందేదాకా ఊరుకోలా, పొందాక అంటే అందుకని ఇక్కడ దురాశలు. మద్యపానము అన్నది అదిగో డ్రింకులు. ఏం డ్రింకులు? చాలా డ్రింకులు తేడాలు ఉన్నాయి. అడ్డికు తగనగానే ప్రయోజనం కాదు, అస్వస్థతే. ఇది పెప్సీలని అండి, ఇవి కూడా మంచి కాదు అనుకుంటారేమో, కూలింగ్ అనుకుంటారేమో. పలావుదంటే అరిగిపోతుంటున్నావు కాదు, దాని నష్టం వస్తుంది. కాబట్టి అందుకని మద్యపానములు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఏంటి ఆటపాటలు అంటే? మన ఇష్టం వచ్చినట్టు అంటే. ఇక అల్లరి పాటలు అంటే వాడేం పాడుతుండో వాళ్ళకి తెలియదు. ఎవరు? అల్లరితో కూడిన ఆటపాటలా? త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు. త్రాగుబోతులు విందులు కావాలా? ఋషిభోజ్యములు ఏమండి? వాటి కావాలి. ఏం కావాలి? ఎన్ని కావాలా? అన్ని తిండు సమృద్ధిగా కొద్ది రుచి చేయడమే. కానీ అయ్యాలు ఉదయ్యా, వాక్యమని ఆహారం భోజించండి. వాక్యమైన ఆహారం కాబట్టి అందుకనే ఓ మోషే ఒకసారి చెప్పు వాళ్ళకు, 40 సంవత్సరాలు ఆ తిన చోట తిరిగి నశించిపోయారు. మరి కానాను దేశం ఎంతమంది చేరారు? యెహోషువ, కాలేబు మాత్రమే చేరారు. తక్కిన వాళ్ళు ఏమైపోయారు? అరణ్యములు రాలిపోయారు. ఎట్లాగా? ఆకులు రాలిపోయినట్లుగా అండి. ఆకులు ఏం చేస్తాయి? చెట్టు మీద ఆకు ఎండినకు ఏం చేస్తుంది? ఉంటుందా? రాలిపోద్ది. కాబట్టి అందుకని మనము రాలిపోయేస్తుగా ఉన్నాం. అందుకని కూలిపోదువో నీవు, కూలిపోదువో తెలియదురా నీవు ఈ క్షణము. రాలిపోదువో నీవు, కూలిపోదువో తెలియదురా నీకు ఏ గడియో. పువ్వు రాలు విధమున రాలిపోదువో, పువ్వు రాలు విధమున రాలిపోదువో. అయ్యా
చూసారా? చాలు. కాబట్టి కూలిపోతావో సోలిపోతావో తెలియదు కాబట్టి అండి, ఏ క్షణమో తెలియదు. ఇప్పుడు బాగా ఉంటాం, ఆనకేమొద్దో తెలియదు. కాబట్టి ఒకసారి యోచించి, ప్రభువా ఇవన్నీ ఎవరు చేస్తావా? నీ లోపలన్నీ అంటే హృదయంలో ఉన్నవన్నీ అంటే తేటగా రాస్తున్నాడు మార్కు సువార్త 7:21. మార్కు 7:21. లోపలి నుండి అనగా మన అంతరంగం, లోపల నుంచి బయట నుంచి కాదు. అంటే నీ యొక్క అంటే అంతరంగం అంటే అంతరంగ పురుషుడు ఏమిటంట? అంతరంగ పురుషుడు లోపల నుంచి వస్తున్నాడా? లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి, మనుష్య హృదయములో నుండి దురాలోచనలను. ఏంటి ఆలోచన? అంటే దురాలోచన. ఇది దురాలోచన అంటే ఇన్ని చంపాల. ఏంటి ఎలాంటి దురాలోచన? చూడండి, సామెతలు 1:8. సామెతలు 1:8 దురాశ ఏంటో చూద్దాం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము. నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అది నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములై ఉన్నది. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. ఎవరండి? పాపులను ఒప్పకుమా. మాతో కూడా రమ్ము మనము ప్రాణం తీయుటకై పొంచియుందుము. నిర్దోషి అయిన ఒకరిని పట్టుకొనుటకు దాగియుందుము. పాతాళము మనుషులను మృంగివేయనట్లు వారిని జీవముతోనే మృంగివేయుదుము. ఎవరంట? పాతాళమట జీవముతోనే మింగేస్తుందట. ఎవరు మింగేసింది పాతాళము? కోరాహు, అభిరాము, దాతానులు మింగేసింది. భూమి నెరవేర్చి. అయితే మనం అటు చేద్దాం రా. అదేంటే ఏం చేస్తున్నావు? ఏంటంటే దురాలోచన ఒప్పుకోవద్దు. కాబట్టి ఇవి ఎవరు చేస్తావా? ఎవడంటే తీసేసుకుంటావా? తీసుకుంటే అప్పుడు ఏమవుతావు? నువ్వు వీడుకోలు చెప్పినట్టు అంత. కానీ అయ్యా వీడుకోలు చెప్తున్నా, పాత సంవత్సరానికి వీడుకోలు, కొత్త సంవత్సరానికి వెల్కమ్ అంటే వెల్కమ్ చెప్తే ఉండాలట నీలో. ఆ యొక్క ప్రేమ అనురాగం కావాలా. చూడండి, అది అంటాడు యెషయా 43:18. యెషయా 43:18. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనొకటి. ఎందుకని? గతకాలం ఏం చేసావో నీకు తెలుసు. వాటిని మాత్రం గుర్తుపెట్టుకోవద్దు. ఎందుకని అంటే గత వారంలో, గత నెలలో, అంటే గత 12 మాసంలో ఏం చేసావో నీకు తెలుసు. వాటిని మాత్రము జ్ఞాపకం తీసుకోవద్దు. పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. పూర్వకాలం చేసి తలంచొద్దు. కాబట్టి ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. ఇప్పుడే అది మొలుచును. కాబట్టి ఇక 2-3 నిమిషాలు అయిపోతుంది. నూతన క్రియ అంటే నీ హృదయం నూతనంగా మారాలా. నీ అంతరంగం దేవునికి ఇష్టం కూడా. కాబట్టి ఇక్కడి నుంచి నీ లోపల ప్రభువా నా హృదయంలోకి రా అంటే హృదయంలోకి వస్తే ఏమొస్తుంది? హృదయంలోకి వస్తే ఏం పోతుంది? ఒకసారి ముగిద్దాం. ఒకటి యోహాను సువార్త 3:18. 3:18. ఆ 3:18 చదువు. తీర్పు తీర్చబడదు. దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వసింపలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే. వెలుగు లోకంలోకి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డమైనందున
మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ఎందుకని వెలుగు వచ్చింది, ఇప్పుడు వస్తుంది వెలుగు, ఎందుకు వస్తుంది? అవి గతించిన కాలం చాలు, నువ్వు చేసినది చాలు, ఇక అవన్నీ మానేయి. కాబట్టి వెలుగు ఎందుకు వచ్చిందా? దుష్కార్యం చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించు. ఎందుకని? మాకేసుప్రవద్దు అంటే పాపం చెప్పినట దుష్కార్యమును వదిలిపెట్టాడు, వెలుగును ప్రేమించడు. తన క్రియలు దుష్క్రియలుగా ఏం కనడ? దుష్క్రియలు కనబడకుండా నిమిత్తము వెలుగొందుకు. మరి వస్తావా దుష్క్రియలు? చూస్తున్నాడు దుష్క్రియలు అనుకున్నావు, నన్ను ఎవరు చోట్ల అనుకున్నాము. కాబట్టి ఒకసారి యోచించి, ప్రభువా నీ కృపను నాకు అనుగ్రహించావు, ఇదిగో నూతన క్రియ చేయబోతున్నాయి. అందుకనే దావీదు పశ్చాత్తాపం ఏడ్చి మరలా నూతన బలం పొందుకున్నట్లు చూస్తున్నాం. కాబట్టి అలాగనే నీ లోపలన్నీ ప్రభు సమర్పించి పరిపూర్ణంగా ఉండటానికి దేవుడు నిర్ణయించాడు కదా. అలా నిర్ణయించుకుంటావా? దేవుడిని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రేమించే వారి గట అనేక మేలులు సమకూర్చి జరుగుతున్నవి. అలాంటి మేలు పొందాలంటే ఇదిగో గతించిన కాలం ఇశ్రాయేలు ప్రజలు అదిగో తిరిగి అరణ్యములో తిరిగి ఇక చాలు, మీకు ప్రయాణం వద్దు అంటే మీరు ఈ కాలం చాలండి. ప్రాంతకు వస్తుంది కానీ ప్రయోజనం లేదు. వస్తున్నారు ప్రార్థనకు, కానీ ఏంటి? మార్పు లేదు, కుదరదు. కాబట్టి ఒకసారి యోచించి, ప్రభా ఇప్పుడైనా నా అంతరంగంలో ఏముందో తెలుసు కాబట్టి అవన్నీ నీకు భద్రపరచని ప్రార్థన చేసుకుందాం. కొద్ది మాలు దీనిస్తున్నాక ప్రార్థన. కృప కనికరమ పరలోకపు తండ్రి, మీ కొన్నాళ్ళు నీ కృప చేత నీ ప్రేమ చేత ప్రభా, ఇదిగో ప్రభా ఈ 12వ మాసం 30వ తారీఖులో ప్రభా ఒక 5 నిమిషాలు మాత్రమే ఉంది ప్రభా వ్యవధి. ఈ సమయం పోతే మళ్ళీ రాదు ప్రభా. ఎంత బ్రతిలాడినా, ఎంత ఏడ్చినా, ఎంత ప్రలాపించినా సమయం రాదు. కానీ మరలా కొంత సంవత్సరంలో ప్రవేశించడానికి కృతిచ్చిన దేవా, ఈ సమయంలోనే పశ్చాత్తపడి ఏడ్చి, ప్రభా నీకు తండ్రి విరోధంగా పాపం చేశానయ్యా, చేరానికి కారణం చేశానయ్యా, నన్ను క్షమించు. ఇక నుంచి ప్రభా నీ సన్నిధిలో కొనబట్టుకు వాడుకొని అనేకులు మేలుకరముగా దీవెనకరముగా ఆశలు ఉండటానికి సహాయం చేసే ప్రభా, నాలో ఉన్న దుర్గుణాలన్నీ ప్రభా ఈ దినాన తీసివేసుకుంటున్నాను. కుడి వచ్చిన బిడ్డలతో మాట్లాడిన దేవా, నీకు నువ్వు గతించిన కాలం చాలు. ఇదిగో తినచ్చు, త్రాగొచ్చు, పెళ్ళాడచ్చు, పెళ్లికి వేయబడచ్చు, నవోదయంలో ఉన్నట్లుగా ప్రభా ఉన్నాం. కానీ అయితే ఇవన్నీ అశాశ్వతమే. శాశ్వత రాజ్యము తండ్రి సభాపర్వతం ఉంది ప్రభా. ఉత్తర దిక్కును చూడటానికి సంతడి ఉత్తర దిక్కు నుంచి నువ్వేం చేస్తున్నావు ప్రభా అంటే బయలుదేరుస్తున్నావు. కాబట్టి మమ్మల్ని నీ యొక్క రాజ్యం తీసుకెళ్ళటానికి వస్తున్నావు ప్రభా. నీ కృప నింపండి, నీ ఆత్మ నింపి వలపరి సహాయం చేసి ప్రభా, కుడి వచ్చిన కుటుంబాలన్నీ మీ కృపలు భద్రపరిచి వారికి ఏమైతే అవస్తుందో అవన్నీ సమకూర్చి నడిపించండి ప్రభా. మధ్యాహ్నం తెలుసున్న తండ్రి ఆ కొడుకు నడిపించి సహాయం చేసి మహిమా ఘనత పొందమని క్రీస్తునాం ప్రార్థిస్తున్నాం తండ్రి. కొత్త ఏడు మొదలు పెట్టేను, మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. మనసు తోడు మీరు క్రొత్త పేట మొదలు పెట్టు, క్రొత్త ఏడు మొదలు పెట్టు, క్రొత్త ఏడు మొదలు పెట్టేను, మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. పొందియున్న మేలులన్నీయు
అడెందమందు స్మరణ చేయుడి. అంటే అంది పొంది ఉన్న మేలులను ఒకసారి బొంకమంటుంది అబద్ధం అబద్ధాలు కాబట్టి పొంది ఉన్న మేలులన్నీయు బొంకంబునందు డెందమందు స్మరణ చేయుడి. ఇందు మీరు మొదలు పెట్టు పందెమందు బారవలయు. ఇందు మీరు మొదలు పెట్టు పందెమందు బారవలయు. అందముగను రవిని పోలి అలయకుండా సొలయకుండా క్రొత్త ఏడు మొదలు పెట్టేను. మన బ్రతుకునందు క్రొత్త ఏడు మొదలు పెట్టేను. చాలు.